తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. అంతు చిక్కని ఆనందాన్ని ప్రసాదించేవాడు వెంకటేశ్వరుడు. దివి నుంచి భూమికి దిగి భక్తుల్ని తరింపజేస్తున్న తిరుమల నిత్య నివాసి ఈ ఏడుకొండలవాడు. ఆ స్వామి లీలా విశేషాలకు మహత్యాలకు అవధులు లేవు. శ్రీనివాసుడుగా, వెంకటరమణుడిగా, వడ్డీ కాసులవాడిగా ఎన్నో పేర్లతో భక్తులచే నిత్య నీరాజనాలు అందుకుంటున్నాడు. క్షణకాల దర్శనంతోనే తన్మయత్వాన్ని కల్పించే వెంకటేశ్వర స్వామి లీలామృతం విశేషమైనది. వాడవాడలా భక్తజన బాంధవుడై వెలుగొందుతున్న ఆ స్వామి కొలువైన ఓ ఆలయం పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు పట్టణంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం. ఈనాటి తీర్థయాత్ర కార్యక్రమంలో ఈ ఆలయ విశేషాలను వీక్షిద్దాం. అన్నమాచార్య సంకీర్తన ప్రియ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయక సప్తగిరి నివాస శ్రీ నమో వెంకటేశ నమో నమః నమో నమః. శ్రీ మహావిష్ణువు కలియుగాన భక్తజనుల పాలిట ప్రత్యక్ష దైవంగా భూమిపై అవతరించిన అవతారం శ్రీ వెంకటేశ్వరుడు. లోక కళ్యాణార్థం అవతరించిన ఏడుకొండలవాడు పవిత్ర భారతావనిలో నలుదిశల 1000 నామాల స్వామిగా కీర్తించబడుతూ పూజించబడుతూ ఆరాధించబడుతున్నాడు. శ్రీ వెంకటేశ్వరుణ్ణి భక్తులు స్మరించుకునే గోవిందనామ స్మరణకు ముగ్ధుడై ఆనంద పరవశుడై కొండంత అండగా కోరిన కోర్కెలు తీర్చే దయామయుడుగా భాసిల్లుతున్నాడు. పవిత్ర సప్తగిరులలో అణువణువున శ్రీ శ్రీనివాసుడు కొలువైన విధాన భక్తుని చెంతన దైవం అన్నట్టు ఊరూరా వాడవాడలా గ్రామ గ్రామాన స్వామివారు కొలువైన ఆలయాలు కోకొల్లలుగా కానవస్తాయి. అంతటి మహిమాన్వితుడు అలిమేలు మంగాపతి శ్రీ వెంకటేశ్వరుడు ఆకివీడు పవిత్ర ధామాన కొలువైన దివ్యాలయం ఆద్యంతం అలరారుతోంది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలంలో గల ఆకివీడు పుణ్యధామాన వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారు వడ్డీ కాసులవాడిగా, వరాల దేవుడిగా భక్తుల సేవలందుకుంటూ విలసిల్లుతున్నాడు. శ్రీ లక్ష్మీదేవి అమ్మవారిని వెదుగుతూ భువిపైకేగిన శ్రీనివాసుడు అత్యంత పవిత్రమైన తిరుమలగిరులలో కొలువుతీరి ఉన్నాడు. ఆకివీడులో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్యాలయం వైకుంఠధామంలా అలరారుతోంది. ఆలయ ముఖద్వారం పైభాగంలో శ్రీ అలమేలు మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి మూర్తులు దర్శనమిస్తాయి. ఆలయ ముందు భాగాన నిర్మితమైన సమున్నత ధ్వజస్తంభం భక్తుల్ని ఆకర్షించేలా గోచరిస్తుంది. మానవులు కామ, క్రోధ, లోభ, మద, మాత్సర్యాలను ధ్వజస్తంభం దగ్గర వదిలితే స్వామివారి పరిపూర్ణ దర్శనం లభిస్తుందని భక్తుల విశ్వాసం. అందుకే హిందూ దేవతల ఆలయాలలో ధ్వజస్తంభాలు తప్పక కానవస్తాయి. అంతటి ప్రాశస్త్యం గల ధ్వజస్తంభాన్ని మూలమూర్తులతో సమానంగా భావించి నమస్కరించుకుంటారు. ఆలయ ప్రాకారంపై శ్రీ శ్రీనివాసుని లీలా విశేషాలను తెలియచెప్పే అపురూప దృశ్యాలు గోచరిస్తాయి. ఆలయ ప్రధాన ముఖమండపం పైభాగాన గోమాత పాలధారను శ్రీనివాసునికి అందిస్తున్న రూపం కనువిందు కావిస్తుంది. ప్రాకారంపై ఇరువైపులా గరుడాళ్వార్లు ముకుళిత హస్తాలతో శుభాహ్వానం పలుకుతున్న రీతిలో దర్శనమిస్తారు. ముఖమండపం స్తంభ సమన్వితంగా చలువరాతితో అద్దంలా పరిశుభ్రంగా ఉండి భక్తులకు అనిర్వచనీయమైన భావనను కలిగిస్తూ మనస్సును ఆహ్లాదపరుస్తుంది. దాదాపు 200 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ ఆలయం చాణుక్య రాజుల కాలం నాటిదిగా చరిత్ర చెబుతోంది. పూరి గుడిసి మాదిరిగా ఉన్న ఈ ఆలయాన్ని 1977వ సంవత్సరంలో పునర్నిర్మించి విగ్రహ ప్రతిష్ఠ చేసినట్లుగా ఇక్కడ భక్తులు చెబుతారు. భక్తుల, గ్రామస్తుల సహకారంతో నూతన నిర్మాణ శోభగులతో దేదీప్యమానమై ఈ ఆలయం వెలుగొందుతోంది. తిరుమలవాస జగదీశ కరుణాభరణాయిక నీ చరణమి శరణు కలినాశ కనరాదాసుల ప్రేమతో వినరామా మొర ఏడుకొండలపై వెలసిన ఈశ పరమేశ తిరమై వరమై శ్రీ
భక్తజన బాంధవుడు శ్రీ వెంకటేశ్వరుడు కొలువైన ఆకివీడులోని ఆలయం చాళుక్యుల పరిపాలనా కాలం నాటిదిగా చారిత్రక శాసనాల ద్వారా తెలుస్తోంది. పురాతన ఆలయంగా ప్రాచుర్యంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని 1977వ సంవత్సరంలో పునర్నిర్మించడం జరిగింది. తరువాత మోటుపల్లి వెంకటరత్నం సత్యనారాయణల వారి ఆధ్వర్యంలో స్వామివారి ఆలయం దినదినాభివృద్ధి చెందుతూ సుందర ఆలయంగా వెలుగొందుతోంది. ప్రధాన రోడ్డు మార్గానికి ప్రక్కనే గల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధి నిరంతరం వచ్చిపోయే భక్తులు యాత్రికులతో పండగ వాతావరణాన్ని తలపిస్తోంది. ఆలయం గోపురంపై వివిధ దేవతామూర్తుల విగ్రహాలు భక్తులకు సుప్రసన్నంగా గోచరిస్తుంటాయి. ఆకివీడు గ్రామ భక్తులు దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి సహాయ సహకారాలతో నూతన నిర్మాణం సుందర సొబగులతో దేదీప్యమానంగా విరాజిల్లుతోంది. సుందర ఆలయాన కొలువు తీరిన శ్రీ వెంకటేశ్వరుడు క్షణకాల దర్శనంతో అపారమైన దర్శన భాగ్యం కలిగించే కలియుగ దైవంగా ఆరాధించబడుతున్నాడు. అత్యంత ఆకర్షణీయంగా నిర్మితమైన గర్భాలయ ప్రవేశ ద్వారానికి ఇరువైపులా జయ విజయులు ద్వారపాలకులుగా దర్శనమిస్తారు. ప్రవేశ ద్వారం పైభాగాన శ్రీ గజలక్ష్మీదేవి అమ్మవారు కానవస్తారు. గర్భాలయానికి అభిముఖంగా శ్రీ గరుడాళ్వార్ కొలువు తీరిన ప్రత్యేక సన్నిధి గోచరిస్తుంది. గోరంత భక్తితో పూజిస్తే కొండంత వరాలనిచ్చే శ్రీ వెంకటేశ్వరుడు స్వర్ణ ఖచ్చిత రత్నాభరణాలు, పుష్పమాలికలు, పట్టు వస్త్రాలు ధరించి శంకుచక్రధారి అయి భక్తజనులకు దర్శనమిస్తాడు. స్వామివారి పాదభాగాన శ్రీ అలమేలుమంగ, పద్మావతీదేవి సమేతంగా శ్రీనివాసుల ఉత్సవమూర్తులు గోచరిస్తాయి. శ్రీ వెంకటేశ్వర స్వామివారికి మరోవైపున శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారు కొలువు తీరి దర్శనమిస్తుంది. పద్మాసన భంగిమలో శ్రీ మహాలక్ష్మీదేవి కూర్చుని స్వామివారు నిల్చుని ఉండడం భిన్నంగా గోచరిస్తుంది. కాబట్టి స్వామివారికి కొద్ది దూరాన శ్రీ మహాలక్ష్మీదేవి వారిని ప్రతిష్ఠించడం జరిగిందట. సూర్యోదయ సమయంలో సూర్య భగవానుని కాంతి కిరణాలు గర్భాలయంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి పాదాలను తాకుతుండడం ఈ ఆలయానికి ఉన్న మరో విశేషం. సుందర సమ్మోహనుడైన శ్రీవారి గర్భాలయం అత్యంత ఆకర్షణీయంగా ఉంటుంది. వ్యక్త అవ్యక్త సమ్మిశ్రిత రూపంలో శ్రీవారు గోచరమవుతారు. చూసిన కొద్దీ చూడాలనిపించే ఆ శ్రీ వెంకటేశ్వర స్వామిని ఈ ఆలయానికి వచ్చిన భక్తులు కనులారా దర్శించి ఆనంద పారవస్యానికి లోనవుతారు. బంతిపూల హారాలతో మల్లెల గుబాళింపులతో దివ్య మంగళాకారుడిగా కొలువైన స్వామివారు ఆహ్లాదంగా అభయహస్తాలతో భక్తులకు దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తున్నాడు. సుందరమూర్తిగా అలంకృతుడైన శ్రీవారి రూపలావణ్యాలను దివ్య వైభవ ప్రాభవాలను తిలకించేందుకు రెండు నయనాలు ఆరాటపడతాయి. భక్త సులభుడైన శ్రీ వెంకటేశ్వరుణ్ణి దర్శిస్తే ధైర్య స్థైర్యాలు శక్తియుక్తులు కలుగుతాయని భక్తుల ప్రగాఢ నమ్మిక. ఆకివీడు శ్రీ వెంకటేశ్వర భక్తజన పారిజాతమా పరమపురుష పాప సంహారక నీ పాద పద్మములను చేరి నిత్యం కొలుతుము తండ్రి అని భక్తులు స్వామివారిని దర్శించుకుని తరించిపోతారు. వేడుకున్న వారి పాలిట ఆత్మీయ వేలుపుగా శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసిద్ధుడు. ఎవరు ఏ విధముగా తలచినా కొలచినా ఆలసించక అభయాన్నిచ్చే ఆర్తత్రాణ పరాయణుడు శ్రీ వెంకటేశ్వరుడు.
గర్భాలయంలో సకలాలంకృతుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఆలయ అర్చకులు వేదమంత్రయుక్తంగా పూజలు నిర్వహించి స్వామివారి దర్శనార్థమై విచ్చేసిన భక్తులకు తీర్థప్రసాదాలను అందజేస్తారు. ఆకివీడు దివ్యధామాను కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునేందుకు స్థానిక భక్తులే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి భక్తులు విశేషంగా తరలి వస్తుంటారు. ప్రతి ఏకాదశి, పౌర్ణమి రోజున శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారికి వివిధ పుష్పాలంకరణలు, పలు పూజా కార్యక్రమాలు, ప్రత్యేకంగా క్షీరాభిషేకాలు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. శుక్రవారం రోజున ఉత్సవమూర్తులకు పంచామృతాభిషేకాలు, ప్రత్యేక పూజార్చనలు వైభవోపేతంగా నిర్వహిస్తారు. ఆ సందర్భంగా లలితా సహస్రనామ పారాయణలు, భజనలు, ఆటపాటలతో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం సందడి వాతావరణం సంతరించుకుంటుంది. అంతేకాకుండా అనేక రకాల వృక్షాలను దేవతల ప్రతిరూపాలుగా భావిస్తూ పసుపు కుంకుమలతో పూజిస్తాం. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలోని అన్న సమారాధన సత్రం సమీపాన గల రావి వృక్షానికి భక్తులు పూజలు జరిపి దర్శించుకుంటారు. అలాంటి దేవతా వృక్షం చుట్టూ 21 సార్లు భక్తితో దారాలను చుడితే పలు విధాల దోషాలు తొలగిపోతాయన్నది భక్తుల నమ్మకం. భక్తజన మందారుడైన శ్రీవారి లీలలు ఎన్నని కొనియాడగలం. ఆర్తజన పోషకుడు, దీనజన బాంధవుడైన శ్రీహరికి జరిగే విశేష అర్చనాదులు, అభిషేకాలు నయన మనోహరం. బాలాజీగా పులుపులందుకుంటూ జగన్మోహ సౌందర్యంతో అందరినీ ఆకర్షించే ఆ స్వామి ఆలయ ప్రాంగణం భక్తజనుల పారాయణలతో నిత్య సందడిగా ఉంటుంది. సర్వమంగళప్రదంగా, జగత్ కళ్యాణదాయకంగా శ్రీ వెంకటేశ్వరుడు పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో కొలువు తీరిన ఈ ఆలయం భక్తుల పాలిట వైకుంఠంలా అలరారుతోంది. శ్రీ వెంకటేశ్వరుని దివ్య దర్శనం జన్మ జన్మల పుణ్యఫలం, ముక్తిదాయకం. మనందరి వాడైన గోవిందుని అనుగ్రహం, శ్రీ అలవేలుమంగ, పద్మావతీదేవి, శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవార్ల కరుణా కటాక్షాలు అందరికీ అందాలని ఆశిద్దాం. ఓం శ్రీ వెంకటేశాయ నమః. ఓం శ్రీ శ్రీనివాసాయ నమః. గోవింద గోవింద గోవింద. సర్వే జనా సుఖినో భవంతు. శరణు వేడిన భక్తుల మనోభీష్టాలు తీర్చుతూ, కష్టాల నుండి కడతేరుస్తూ, భక్తుల బాధలను బాపే బాలాజీ ఆశీస్సులు మనందరిపై ప్రసరించాలని కోరుకుందాం. మరో ఆలయ దర్శనంతో మళ్ళీ కలుసుకుందాం.